హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడదాం. మరి వివరాలకు వెళ్ళే ముందు కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి, జర మొత్తం చూడడానికి ట్రై చేయండి, మరి జర సపోర్ట్ చేయండి. మరి వివరాలకు వెళ్తే ఈరోజు మనం సక్సెస్ఫుల్గా ఛేదించిన ఉగ్రవాద స్థావరాలు పిఓకేలు 5, పాకిస్తాన్ భూభాగంలో 4 స్థావరాలని ధ్వంసం అయితే చేసినాం. కరెక్ట్ స్పాట్గా అయితే ధ్వంసం చేసినాం. పక్కన అటు ఇటు కాకుండా కరెక్ట్ వాళ్ళ స్థావరాలని ధ్వంసం చేస్తే వాళ్ళు 100 మంది పైగా చనిపోయారని సమాచారం. అయితే దీంట్లో ముఖ్యంగా జైషీ మహమ్మద్ చీఫ్ వాడు మసూద్ అజార్ ఎవరంటే వీడు చాలా 70 ఏళ్ళ పైన ఉంటాడు. వీడు 99లో మన జైల్లోనే ఉండే, భారత్ జైల్లో, ఇండియా జైల్లో ఉంటే వీడిని హైజాక్ చేసిర్రు. మన ఇండియన్ ప్లేన్ని ఆఫ్ఘనిస్తాన్ కాందార్లో హైజాక్ చేసి ప్లేన్ వీడు ఇడిపించుకొని పోయారు. వీడి తర్వాత 2008 ముంబై దాడులు, ఇంకా పార్లమెంట్ పైన, ఇంకా మరిన్ని దాడులకి వీడి సూత్రధారి, చాలా హస్తం ఉంది. వీడు అప్పటి నుంచి పాకిస్తాన్ మిలిటరీ వీళ్ళని కాపాడుతూ ఉంటుంది. ఇంకోడు మొన్న మోడీని నీళ్ళు వదలకుంటే నీ రక్తం చూస్తాను, నీ ఊపిరి ఆపేశారు అన్నోడు లష్కర్ తోయిబాగాడు ఆఫీస్ సయీద్ వీళ్ళిద్దరు చనిపోయారా లేదా అని పైన వీళ్ళిద్దరి పైన క్లారిటీ లేదు. వీళ్ళిద్దరిని అయితే ఉంచకూడదు. కరెక్ట్ క్లారిటీ తెలుసుకుని వీళ్ళిద్దరిని అయితే చంపేయాలి. వీళ్ళ తలకాయలు అయితే కావాలి. మరి వీళ్ళిద్దరి పైన అయితే క్లారిటీ లేదు. ఇంకోటి పాకిస్తాన్ మరి వాళ్ళ ఆర్మీ అయితే వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఉగ్రవాదులని మనమని చెప్తున్న ఉగ్రవాదులను చంపేసినట్టు వాళ్ళు ఆర్మీ పోయి వాళ్ళని అంత్యక్రియలు చేస్తున్నారు. మళ్ళీ ఉగ్రవాదులకు అంత్యక్రియలు చేస్తారా ఎవరైనా? మరి పాకిస్తాన్ మిలిటరీ అంటేనే ఉగ్రవాదం అంటే మిలిటరీ. వాళ్ళు ఏంటంటే మన జనాలు దేశ పౌరులపైన దాడి చేసిరు ఇండియా అని చూపించుకోవడానికి ఇదంతా చేస్తుంది నాటకం. మరి ఇప్పటికే అయిపోలేదు. మన లక్ష్యం ఏంటంటే పిఓకే స్వాధీనం చేసుకోవాలి ఇప్పుడు. మరి పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలు, ఉగ్రవాదులందరినీ ఏరేయటమే ఈ లక్ష్యం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఒక లక్ష్యం. ఇది ఇంకా అయిపోలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా చాలా ఉంది. మనం వెయిట్ చేద్దాం. ఎప్పటికప్పుడే అప్డేట్స్ చెప్తూ ఉంటారు మన ఛానల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.